జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. పులివెందుల్లో జగన్ దాడులకు ప్లాన్ చేస్తున్నాడని అటు టీడీపీ అంటుంది. అలాగే టీడీపీయే పులివెందుల్లో దాడులకు ప్లాన్ చేస్తున్నట్టుగా వైసీపీ అంటున్నట్టు ఈరోజు వార్తాపత్రికలో కథనాలుగా వచ్చాయి ప్రధానంగా. అసలు ఏం జరుగుతుంది పులివెందులో? పులివెందుల్లో రక్తం పారిస్తాం అని జగన్ హ్మ్. ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుగుదేశం మీడియా రాస్తుంది. హ్మ్. సాక్షిలో ఫ్రంట్ పేజీలో ఆ, బాబు గ్యాంగ్ పులివెందుల్లో దిగి ఆ, దాడులు చేస్తుంది అని ఫ్రంట్ పేజీలో సాక్షి కథనాలు. ఓకే. సో మామూలుగా మనం చాలాసార్లు చెప్పుకుంటాం ఈ రెండింటి మధ్య ఎక్కడో సత్యం దాగుంటుందని. హ్మ్. సో మామూలుగా అసలు ఏం జరుగుతుంది పులివెందుల్లో, ఎందుకు ఈ టెన్షన్ ఉంది అనేది చూసుకున్నప్పుడు పులివెందులు ఏంటంటే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి జడ్పీటీసీకి. ఓకే. ఈ మంత్ 12th జరుగుతుంది. హ్మ్. సో పులివెందుల జడ్పీటీసీ, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఈ రెండిటికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి స్థానిక ఎన్నికలకి జరగాలి కానీ దానికేమీ వాళ్ళు ప్రయత్నించట్లేదు కూటమి ప్రభుత్వం. ఈ రెండు మాత్రం ఉప ఎన్నికలు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ పులివెందుల జగన్ అడ్డా కాబట్టి దాని మీద ఆధిపత్యం కోసం కూటమి చాలా సీరియస్గా ట్రై చేస్తుంది. ఓకే. తమ ఆధిపత్యాన్ని కోల్పోతే ఇది ఈ నెరేటివ్ అనేది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద జగన్కి పులివెందుల్లోనే పోయింది, హ్మ్. ఇంకేముంటది అన్న ఒక నెరేటివ్ బలంగా తీసుకెళ్తారు కాబట్టి జగన్ కూడా దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఓకే. ఈ నేపథ్యంలో అక్కడ ఏంటంటే పులివెందుల్లో టీడీపీ తరఫున మారెడ్డి లతారెడ్డి, ఆమె ఎవరంటే బీటెక్ రవి అని గతంలో జగన్తో పోరాడిన వ్యక్తి, జగన్కి పోటీ చేసిన వ్యక్తి. హ్మ్. బీటెక్ రవి ఆయన మాజీ ఎమ్మెల్సీ కూడా. సో బీటెక్ రవికి పోటీగా ఆమె మారెడ్డి లతారెడ్డి అక్కడ చేస్తూ ఉంది. హ్మ్. సో బీటెక్ రవి దాన్ని సీరియస్గా తీసుకున్నాడు, తెలుగుదేశం కూడా సీరియస్గా తీసుకుంది. వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు పులివెందులో. ఓకే. ఇటు ఒంటిమిట్టలో టీడీపీ నుంచి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగం సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం తరఫున పెద్ద ఎత్తున అక్కడికి రంగంలోకి దిగిన మాట వాస్తవమే. ఇటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి చీమర్తి జగన్మోహన్ రాజు, పొంగనూరు జిల్లా ఇన్ఛార్జి బాబు, హరిప్రసాద్ కార్యనిర్వాహక రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఇట్లా చాలామంది దిగారు అక్కడికి. మరోపక్క పోలీసులు డ్రోన్స్తో పర్యవేక్షిస్తామని చెప్తున్నారు. ఇటుపక్క కూడా ఎంపీ అవినాష్ రెడ్డి, ఇన్ఛార్జి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంప్రసాద్ రెడ్డి, ఇలాగ వైసీపీ నుంచి కూడా అక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. ఈ క్రమంలో నిన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద, తర్వాత అక్కడ వైసీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి మీద దాడులు అయితే జరిగాయి. వాళ్ళు బ్లడ్తో ఉన్న ఫోటోలు అయితే బయటకు వచ్చాయి. సో ఒక 4 వెహికల్స్ ధ్వంసం చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. సో ఇతను బీసీ నేత, ఈ రమేష్ యాదవ్, ఇతని మీద దాడి జరిగిందని వీళ్ళు ఇప్పుడు గొడవ చేయడం మొదలుపెట్టారు. దానికి బీటెక్ రవి కానీ తెలుగుదేశం వాళ్ళ వెర్షన్ ఏంటంటే, ఈనాడులో చూస్తే కూడా అదే వెర్షన్ మనకు కనపడుతుంది. అదేదో అంటారు కదా, మామూలుగా సామెత ఉంది కదా, కత్తిని నీ కడుపులో పెట్టాను అనే బ్రహ్మానంద జోక్ ఉంది. గొడవ లేదని కత్తిని కడుపులో దాచానని. అలాగా వీళ్ళు దెబ్బలు తగిలాయి అన్నట్టుగా వీళ్ళు రాస్తున్నారు. అంటే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది, వీళ్ళకి దెబ్బలు తగిలాయి. అంటే వీళ్ళు రాసేటప్పుడేమో దాడి మా వాళ్ళ మీద అని రాస్తారు, మన వాళ్ళు దాడి చేసినప్పుడేమో అవతలవాడికి దెబ్బలు తగులుతాయి. అంత తప్ప ఎవరు కొట్టుండ్రు. అలాగా ఉంటది మన భాష కూడా. జర్నలిజం మనం జర్నలిస్టులు కాబట్టి మనకు తెలుసు భాష ఎలా ఉంటుంది, ఎవడు ఎలా రాస్తాడని. సో అలా రాసుకొచ్చారనమాట వీళ్ళు. మొత్తంగా ఏంటంటే వీళ్ళ మీద దాడి జరిగిన మాట వాస్తవం. దాన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు దీన్ని ఎదుర్కోవడానికి నిన్న డీసీపీని కలిశారు. డీసీపీ మురళీ నాయక్తో కొంత సతీష్ రెడ్డికి వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వివాదం నడిచింది. గతంలో కూడా ఈ డీసీపీ నాయకును జగన్ డైరెక్ట్గా పిలిచి మరీ బెదిరించాడని వార్తలు కూడా వచ్చాయి. అట్లాగే డిఐజీ, కర్నూలు రేంజ్ డిఐజీ కోయి ప్రవీణ్ కూడా అక్కడికి వచ్చాడు. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. సో దీన్ని శాంతియుతంగా తీసుకెళ్లాలి తప్ప ఒకరి మీద వాళ్ళు రక్తం బారిస్తున్న వీళ్ళు, వాడు బారిస్తాడు కాబట్టి ముందే మనమే బారిద్దామని వీళ్ళేమన్నా అనుకుంటున్నారా? జగన్ బారిస్తున్నట్టు సాక్ష్యాలు అయితే ఏమి లేవు, అతను ప్లాన్ చేస్తున్నట్టు ఆరోపణలు మాత్రమే పరస్పరం.
కానీ ఇది మంచి పరిణామం కాదు ఎవరికైనా కూడా, ఎందుకంటే ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. మనకి అక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఒక యుద్ధం జరుగుతున్నదేమో అన్న ఫీలింగ్ అక్కడ కనబడుతుంది మనకి. మన 2024లో కూడా అలాగే జరిగాయి భయంకరంగా. ఆ తర్వాత దానికి సంబంధించి కేసులు పెట్టుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఇది నిజానికి జడ్పీటీసీ అనేది చాలా మామూలు విషయం. గతంలో జగన్ ఉన్నప్పుడు ఇంతకంటే భయంకరంగా జరిగాయి. జగన్ ఉన్నప్పుడు అసలు చాలా ఏకగ్రీవాలు అనేది ఒక బూతు మాట. యాక్చువల్గా ఏకగ్రీవం అంటే ఏందో, అందరూ కలిసి ఏకగ్రీవం చేయాలి. ఇది బలవంతంగా ఏకగ్రీవం చేయిస్తారు. దీని మీద బాలగోపాల్ కూడా అప్పుడు రాసేవాడు, ప్రజాస్వామ్యంలో అతి పెద్ద కామెడీ మాట ఏకగ్రీవం అనేది. సో అలాగే ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు చాలా ఏకగ్రీవాలు జరిగిపోయాయి. సో వీళ్ళు వచ్చి ఇప్పుడు ఇంకా దాన్ని పెంచాలనుకుంటారు. ఎట్లయితే కుప్పం మీద జగన్ ఫోకస్ చేసి కుప్పంలో ఉండే తెలుగుదేశం నాయకులంతా నయానో పైన బెదిరించి లొంగ తీసుకొని చంద్రబాబును ఓడించాలని జగన్ ప్లాన్ చేశాడు. అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి జగన్ ని ఇక్కడ దెబ్బ కొట్టాలి పులివెందల్లో, ఎందుకంటే అతనికి పట్టు పులివెందలు కాబట్టి పులివెందల్లో కొట్టగలిగితే కనీసం మెజార్టీ బాగా తగ్గించగలిగితే దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్లొచ్చు అన్న ఒక ప్లాన్ తో వెళ్తున్నారు. ఇది ముందు నుంచి దేశవ్యాప్తంగా అందరూ చేసే ఎత్తుగడలు. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద వీళ్ళ మీద అంతా అప్పుడు మన బీజేపీ కూడా ఫోకస్ పెట్టింది. అట్లాగే వెస్ట్ బెంగాల్లో అది మమతాని ఆల్మోస్ట్ ఓడించారు. సో ఇవంతా ఏంటంటే ప్రత్యర్థుల్ని ఒక దగ్గర వాళ్ళకి బలమైన దీంట్లో ఓడించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెరేటివ్ ని తీసుకొచ్చి జగన్కి పులివెందల్లోనే గుణపాఠం నేర్పించారు, అక్కడే గెలవలేకపోయాడు అన్న ఒక నెరేటివ్ ని తీసుకురావడం ఒక అంశం అయితే, రెండో అంశం ప్రత్యర్థి శక్తియుక్తులంతా అక్కడే ఫోకస్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడు కుప్పంకి వెళ్ళని 30 ఏళ్లలో సరిగా ఎప్పుడు పట్టించుకున్న వాడు జగన్ ఎఫెక్ట్కి పదే పోవడం, అక్కడ ఇల్లు కట్టుకోవాల్సి రావడం, ఇవన్నీ జరిగాయి. సో ఇది అంటే నీ మిగతా రాష్ట్రం మీద ఫోకస్ చేయనీయకుండా అక్కడికే పరిమితం చేసే ఒక ఎత్తుగడ కూడా దీంట్లో ఉంటది అనమాట. సో అలాగా ఇప్పుడు పులివెందులని ఇటు రెండు పార్టీలు ప్రెస్టేజ్ గా తీసుకొని జగన్ ని కంప్లీట్ గా వీకెన్ చేయాలని కూటమి ప్రభుత్వం, మళ్ళీ గెలిచి మన సత్తా చాటాలని వాళ్ళు ఇలాగా అక్కడ మోహరించారు. నిన్నంతా కూడా అవినాష్ రెడ్డి కూడా తిరుగుతున్నాడు జనంలో, ఇటు పక్క వీళ్ళు రాంప్రసాద్ రెడ్డి మున్సిపల్ వీళ్ళంతా తిరుగుతున్నారు. అంటే ఒక జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఏదేదో అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో అక్కడ జరుగుతున్నాయి. ఇది కామనే ఇది, ఎందుకంటే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది ప్రతి చోట కామనే. కాకపోతే ఇది మరింత రక్తపాతానికి దారి తీస్తే, నిన్నంతే కొంత దాడి జరిగింది కానీ ఎవరు ప్రాణాలు అయితే పోలేదు. కానీ నెక్స్ట్ లెవెల్కి పోకుండా చూసుకోవాలని బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. వీళ్ళు డ్రోన్లు అవి ఇవి అంటున్నారు కానీ నిజమేనా, ఆ డ్రోన్లు ఎక్కడ తిరుగుతున్నాయి, డ్రోన్లు తిరిగితే కూడా మరి కొట్టినప్పుడు వాళ్ళని అరెస్టులు చేస్తున్నారా, లేకపోతే తెలుగుదేశం వెర్షన్నే వీళ్ళు ఫాలో అవుతున్నారా? జనరల్గా ఏంటంటే పోలీసులు అధికారంలో ఉన్న వాళ్ళని ఫాలో అవుతుంటారు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంటారు, మిగతాంతా డ్రామా చేస్తుంటారు ఏదో చేస్తున్నట్టు. ఫైనల్గా పోలీస్ సిస్టమ్ అనేది పొలిటికల్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది, అది అందరికి తెలిసిన విషయమే, చిన్నపిల్లోడిని అడిగినా చెప్తారు. కాబట్టి ఇక్కడ పోలీసుల మీద కూడా ప్రెజర్ ఉంటుంది, ఎందుకంటే పులివెందుల్లో జగన్ బ్యాచ్ని మనం ఏదన్నా అరెస్ట్ చేస్తే రేపు వీళ్ళు వస్తే మనల్ని చేస్తారన్న భయం, వాళ్ళకి కూడా ప్రెజర్ ఉంటుంది, భయం ఉంటుంది. వాళ్ళకి అదేదంటారు, కరవమంటే కప్పక వదలమంటే పాము కోపం, అలాగా ఒక పరిస్థితి, లేకపోతే ముందు నువ్వు వెనక్కి పోయి ఇలాంటి ఒక పరిస్థితి పోలీసులకి ఉందన్నమాట. సో ఇది ఏ స్థాయికి వెళ్తుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ.